అజిమ్ గుడ్ ఈవినింగ్. ఏంటి అసలు ఈరోజు మనం చూసాం, ఆర్టీసీ ఎండి సజ్జనారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో అనేక అంశాలను కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ విధంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళ వీడియోల్ని ప్రమోట్ చేసుకోవడమో, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను జనాల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడమో కాకుండా డబ్బులకు ఆశపడి అందంగా అబద్ధాలు చెబుతూ అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంతేకాకుండా తెలంగాణలో కూడా అనేక మంది ఈ బెట్టింగ్ యాప్లకు అడిక్ట్ అయ్యి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఏమంటారు అజిమ్? ఖచ్చితంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయితే 100కి 100% ఉందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా ముఖ్యంగా చూసుకుంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే యూట్యూబ్కి సంబంధించినటువంటి యాప్స్లో ఏదైతే యువత మెయిన్గా ఏదైతే రీల్స్ చేసుకుంటూ, అలాగే ఈ ఆన్లైన్ గేమ్స్ సంబంధించినటువంటి యాప్స్ ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదైతే ఈ ఆన్లైన్ గేమ్స్ సంబంధించినటువంటి గ్యాంబ్లింగ్ గేమ్స్ సంబంధించిన దానిపైన కొంత ప్రమోషన్ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఈరోజు ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఏదైతే ఫిషర్ మ్యాన్ సంబంధించినటువంటి యూట్యూబ్గా అతను చాలామంది వ్యూవర్స్ ఉన్నారు. సో ఈ వ్యూవర్స్ సంబంధించి తను ఒక ఆన్లైన్ గేమ్ని కూడా ప్రమోట్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. సో ఇదే నేపథ్యంలో ఏపీ డీజీపీకి అలాగే విశాఖపట్నంకి సంబంధించినటువంటి పోలీస్ అధికారులకు తాను ఏదైతే షేర్ చేస్తూ కూడా ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఏ పని పాట లేకుండా ఏదైతే కేవలం ఈజీ మనీకి ఆధారపడుతున్న వారు ఇలా చేస్తున్నారని చెప్పి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఆన్లైన్ గేమ్స్ అండ్ గ్యాంబ్లింగ్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళను మనం వాళ్ళ ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్టయితే యూత్ ఎక్కువ శాతం ఉందని చెప్పుకోవాలి. ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారో, అలాగే కాలేజ్ బీటెక్, ఇంజనీరింగ్, అలాగే సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ, అలాగే మెడికల్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నిత్యం ఫోన్స్ చూసే అలవాటు ఉంది అందరికీ కూడా. రీల్స్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో రీల్స్ ఎక్కువగా చూస్తుంటారు. ఈ రూల్స్ చూసే సమయంలో ఈ గేమ్స్కి సంబంధించినటువంటి యాప్స్ అక్కడ రావడము, దాంట్లో యాడ్స్ రూపంగా రావడము, వారు అట్రాక్ట్ చేస్తూ వెనక ఏదైతే వారు బిల్డింగ్లు, కార్లు పెట్టుకోవడం, వారి పాస్ట్ టెన్స్లో తమ దగ్గర ₹1 లేదు, మేము చాలా పూర్గా ఉండేవాళ్ళమని చెప్పి వారు ఒకేసారి ఎదిగిన విధానాన్ని చూపెట్టడం, అంటే రిచ్గా అయిపోయాం ఒకటేసారి మేము పూర్ నుంచి అని చెప్పి వారు చేస్తున్నటువంటి ఆ యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాడ్స్ ఇప్పుడున్నటువంటి యూత్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రెండు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఈ యూత్పై చూపించడం మనం చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే మీరు చెప్పారు ఇప్పటికే కామారెడ్డిలో 80 లక్షలకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏదైతే ఈ ఆన్లైన్ గేమ్స్ సంబంధించినటువంటి అలవాటు పడి 80 లక్షలు అప్పు చేసుకుని తర్వాత ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అలాగే మనం చూసుకున్నట్టయితే రాజేంద్ర నగర్లో ఆనంద్ అనే వ్యక్తి కూడా ఏదైతే ఆన్లైన్కి సంబంధించినటువంటి యాప్స్లో ఏదైతే గేమ్కి అలవాటు పడి సుమారు 15 లక్షలు అప్పు చేశారు. సో దీంతో వారి కుటుంబంలో అంటే భార్యాభర్తల మధ్యలో కూడా గొడవ జరిగినటువంటి సందర్భం కూడా అక్కడ ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో వారు ఈ ఒత్తిడిని తట్టుకోలేక, ఈ ప్రెషర్ ఏదైతే ఉందో ఆన్లైన్ గేమ్స్లో అప్పు చేసిన తర్వాత ఏదైతే అప్పు ఇచ్చిన వారు ప్రెషర్ చేస్తుంటారు కదా, ఈ ప్రెషర్ చేసిన తరుణంలో వారు ఆ భార్య, అతను, ఆ కొడుకు 4 సంవత్సరాల కొడుకు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఇలాంటి పరిస్థితులు కూడా చాలా వస్తున్నాయి. దీంతోపాటు మనం ఖమ్మంలో షేక్ అజీజ్ అనే వ్యక్తి కూడా 25 లక్షల రూపాయలు అంటే తన స్థాయికి మించినటువంటి అప్పు బయట చేసుకొచ్చాడు. సో తల్లిదండ్రులకు కూడా తెలిసింది, వారు ఇళ్ళమ్మి కట్టేస్తామని చెప్పి అప్పులు ఇచ్చిన వారికి చెప్పినప్పటికీ కూడా ఆ అప్పులు ఇచ్చిన వారు ఏదైతే ఎక్కువ ప్రెజర్ చేయడం వల్ల ఆ షేక్ అజీజ్ కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనకు కనిపించింది. సో ఇలా ఎవరికి వారు ఇటు టోటల్ ఫ్యామిలీ మీదే ఆ ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఇప్పటికే చెప్పారు, అటు తమిళనాడులో కావచ్చు, అలాగే ఇండియా వైడ్లో కూడా ప్రతి చోట కూడా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్సే ఎక్కువ శాతం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఆన్లైన్లో గేమ్స్ ఆడండి, 1:10, 1:5, అంటే మనం ₹1 పెడితే మనకు ₹5 వస్తుంది, లేకపోతే ₹10 వస్తాయి అని చెప్పి ఏదైతే యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారు. యూత్ కూడా ఏదైతే తన కెరియర్ మీద ఫోకస్ చేయకుండా ఏదైతే ఈజీ మనీకి అలవాటు పడి మనం ఒక గంట సేపు ఆడితే మనకు పైసలు వస్తున్నాయి కదా అనే ఒక ఉద్దేశంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విషయంలో కావచ్చు, సోషల్ మీడియా ఇస్తున్నటువంటి యాడ్స్ ప్రమోషన్ సంబంధించినటువంటి అంశంలో కావచ్చు చాలా అట్రాక్ట్ అయిపోయి వారు తమ దగ్గర ఉన్న డబ్బుని, అలాగే తమ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వారి దగ్గర డబ్బుని అప్పులుగా తీసుకొని కూడా ఏదైతే వారు సోషల్ మీడియా ఏదైతే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సంబంధించిన యాప్స్లో వాళ్ళు ఏదైతే మనీని పెట్టడం వల్ల 100 మంది పెడితే ఎవరికో ఒక్కరికే వస్తుంది. అది ఆ విషయాన్ని మర్చిపోయి యూత్ కూడా కెరియర్ మీద ఫోకస్ చేయడం మర్చిపోయి ఈజీ మనీకి అలవాటు పడి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలు విని, అలాగే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి యాడ్స్కి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళు చేసినటువంటి యాడ్స్ ఏదైతే ఉన్నాయో, పూర్గా ఉన్న వాళ్ళు రిచ్గా మారుతున్నటువంటి యాడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అజయ్ ఒకటి ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గత కొంతకాలంగా
వాళ్ళు చేసేటటువంటి ఈ వీడియోస్ అన్నీ కూడా అంటే మీరు ఇందాక చెప్పారు చాలా అట్రాక్టివ్గా వీడియోస్ చేస్తారని చెప్పేసి. అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి వీడియోలు అంటే ఇందాక నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో అయితే ఎంత దారుణంగా ఉందంటే షాప్కి వెళ్ళి అక్కడే ఆయన ఒక వస్తువుని బేరం చేసి దానికి అవసరమైన డబ్బుని అక్కడే ఆన్లైన్లో ఆడి చూపించి ఆ వీడియోని ప్రమోట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం మనకు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నాం లోకల్ బాయ్ నాని అనేసి. సో అతనైతే ఏకంగా అతను సంబంధించినటువంటి వాళ్ళ వైఫ్ రావడం, వాళ్ళ వైఫ్ నాకు ఒక ఖర్చులకు డబ్బులు ఇవ్వమంటే 30,000 అడిగితే 40,000 ఇవ్వడం. సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నేను ఆన్లైన్లో 2 నిమిషాలు సంపాదిస్తానని చెప్పడం. ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టు యువతని బాగా అట్రాక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని కట్టడి చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఏదైతే దీనికి సంబంధించినటువంటి యాక్ట్స్ ఉన్నాయి, ఏదైతే 1867 ఏదైతే పబ్లిక్ గ్యాంబ్లింగ్ సంబంధించినటువంటి యాక్ట్స్ ఉన్నాయో యాక్ట్స్ని ఇప్పటికీ అమలు చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే సోషల్ మీడియా పైన యూట్యూబ్ల పైన కొంత ఏదైతే కట్టడి ఉందో ఈ కట్టడి చేయలేకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే యూత్ కావచ్చు, అలాగే చిన్న స్థాయి నుంచి పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా మనం చూస్తున్నాం ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోయారు. సో అడిక్ట్ అయిపోయిన నేపథ్యంలో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేకపోతే ఈ ఆన్లైన్ గేమ్స్ తయారు చేసేటువంటి వారు ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా వారిని టార్గెట్ చేస్తూనే యాడ్స్ వీడియోస్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పోలీసులు అవేర్నెస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అనేకమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అటు థియేటర్స్లో కావచ్చు, టీవీలో కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో కూడా పోలీసులు కూడా ఏ లింక్ పడితే ఆ లింక్ మీద క్లిక్ చేయకండి, అనవసరంగా మీరు ఏదైతే ఆన్లైన్ గేమ్స్లో ఏదైతే రమ్మీ, క్రికెట్, అలాగే ఏదైతే క్యాషినోకి సంబంధించినటువంటి గేమ్స్ సంబంధించిన అనేక గేమ్స్ మీద బెట్టింగ్స్ పెట్టకండి. ఇదంతా ఒక గ్యాంబ్లింగ్. అసలు దాంట్లోనే చాలా స్పష్టంగా ఉంది ఒక గ్యాంబ్లింగ్ అనేది. గ్యాంబ్లింగ్ అని ఉన్నప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్కి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు చేయడం వల్ల జరుగుతుంది. సో ప్రభుత్వాలు అయితే వారు చెప్పే స్థాయికి చెప్తున్నారు, కానీ ప్రజలు మాత్రం అట్రాక్ట్ అవ్వడం వల్ల ఇలాంటి ఎక్కువ జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు రాజు.